సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి నేను ఒక అమ్మాయి నాకైతే రిక్వెస్ట్ పెట్టింది అనమాట. సో అమ్మాయితో పాటు నేను గేమ్ ఆడదాం అనుకున్నా. అంటే ఆ 1v1 ఛాలెంజ్ పెట్టింది అనమాట. సో నేను యాక్సెప్ట్ చేసుకున్నా. కొంచెం ఆ అమ్మాయిని చూస్తుంటే కూడా ఒకసారి అట్లా ఉంది. సో ఇంకా ఈ పాట నాకనే అర్థమైపోయి ఉంటుంది. సో నేనేమో అనుకున్నాను. సో మీరు కొంచెం వెయిట్ చేస్తే అక్క ఆన్లైన్కి వస్తుంది. సో అక్క పేరు చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏడుంది, ఏడో లాస్ట్ పడింటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో తను ఆన్లైన్కి వచ్చేసింది అనమాట. సో నా గుండె కూడా ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో చూడండి. మళ్ళీ ఈ సౌండ్ చూస్తుంటే నాకే ఇలాగ ఉంది. సో వద్దాను గైస్, సెకండ్లో ఉంది చూడండి తనే. సో ఒక్కసారి పిలుద్దామా? ఒక సెకండ్ వెయిట్, ఒక్కసారి పిలుద్దాంలే. నేను కాదు, తనేమి విసిగిపోదు అనుకోండి. అంటే నాకే అది నాకే కదా యాక్సెప్ట్ పెట్టిండేది. ఓకే అక్క, హలో అక్క. ఏంట్రా చెప్పురా. ఇదే కదా రిక్వెస్ట్ పెట్టి ఏంట్రా గీంట్రా అంటున్నావు. 1v1 కష్టం ఆడుతున్నాడు నాతో గబ్బునేలా. చూద్దాంలే, నిన్ను ఓడిపోతే నువ్వు నాతో ఓడిపోతే చూద్దాం. నేను నీకు 2 సబ్స్క్రైబర్స్ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. 2 సబ్స్క్రైబర్స్ అయితే అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? నా దగ్గర నుంచి ఇంకా నా తమ్ముడి దగ్గర నుంచి వస్తుందిరా. ఇవ్వకపోతే నేను ఓడిపోయినట్లేరా. నువ్వు బాట్ అనుకోవాలా? బాట్ సరేరా, రియల్గానే బాట్ అనుకోవాలి. ఓకే పక్క వెళ్ళిపోయింది. అండ్ ఏంది ఎవడో నా పక్క వచ్చాడు. పాస్వర్డ్ పెట్టింది వచ్చిందే. ఎనికి రమ్మందాం అక్కడే. నేను ఎనికి వచ్చేస్తా. ఎనికి వచ్చేద్దాం. సో వెనక్కి వచ్చేసా. అక్క వస్తుందో రాదో, అక్కింగా ఉంది. సో నేను వెనక్కి వచ్చేసా. సో నేను ఇంకా అక్క కోసం వెయిటింగ్. ఈసారి నేను ఫస్ట్ తొందరగా రూమ్ క్రియేట్ చేసేసి అక్కడిని ఇస్తాను. సో ఈసారి పాస్వర్డ్ గజిబిజి పాస్వర్డ్ పెట్టేసా. 7 రౌండ్స్ అండ్ 2 మినిట్స్ వెయిట్ చేయాలి. మన అమ్మాయి ఏం బ్రో ఎప్పుడు ఏందో ఫిట్టింగ్ నాకు. సో ఏమన్నా అక్క పెడుతుందేమో చూద్దాము. ఎందుకంటే ఆకే కదా నాకు కొంచెం ఓడిస్తావా అని భయపడిస్తుంది. సో చూద్దాం అక్క ఎంత మాత్రం పెడుతుందా. సో అక్క వెనక్కి వచ్చింది, పెడుతుంది అనుకుంటా. సో గ్రాండ్ ప్రైజెస్ ఏమి వచ్చినాయి అవన్నీ క్లియర్ చేసుకుందాం. సో అక్క రూమ్ క్రియేట్ చేసేసింది. సో ఇలా స్టార్ట్ చేసేసింది. స్కిల్ బ్యాన్ ఎందుకు పెట్టింది ఈవిడ? తిక్కది కాకపోతే ఈవిడ టైం వేస్ట్ మొత్తం చేసేస్తుంది. ఓకే సో ఇది కొంచెంసేపు రాదనమాట. సో ఇదైతే నేను కొంచెం కట్ చేస్తున్నా. ఇదంతా ఈ వీడియో కొంచెం కట్ చేస్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది దీనికే. సో అది అయిపోయింది అనమాట. దాంట్లో నేను ఒక ఉకాంగ్ క్యారెక్టర్ పెట్టా, అది నాకు ఇప్పుడు వచ్చింది. ఎక్కకు తెలియలేదు. నో నొక్కు అన్నా కూడా ఎక్క ఏంది నొక్కదు. ఏందో అట్లా ఇంకా స్టార్ట్ చేసేద్దాం రండి. కానీ 4 రౌండ్సే పెట్టింది, అది ఇంకా మేలు అనుకోండి. ఎక్కువ మ్యాచెస్ ఆడకూడదు, కళ్ళు దెబ్బతింటాయి. ఫ్రీ ఫైర్ ఎక్కువగా ఆడద్దండి, పిల్లలకి వార్నింగ్ ఇస్తాం. అంటే నువ్వెందుకు ఆడుతావు అనొచ్చు. అక్క అట్లా కూడా ఉంది. వా ఎక్కడ వాంచి పడతాను, గ్లోవల్ ఏమైనా ఉందా? లేదు, గ్లోవల్ లేదు. నెక్స్ట్ మ్యాచ్ మనమే తీసేసుకుందాం. సో ఒక మ్యాచ్ వచ్చింది మనకి, అంతే. ఒక మ్యాచ్ చేయండి గైస్.
అంతగా ఏం రాలేదు. ఫస్ట్ గ్లోవాల్ తీసేసుకొని ఇంకా ఉందిలే మంచిగానే ఉంది, నాకు ఇష్టమైన కానీ అది కాదు. సో నేనైతే అనుకుంటారు కదా మీరంతా డెజర్ట్ ఈగల్ అని. సో నేనైతే యూఏపీ తీసేసాను. సో అండ్ స్కోప్ కూడా బాగుంది, నేను స్కోప్ ఇక్కడే పెట్టుకుంటాను, నా ఇష్టం, మై రూల్స్ మై క్యాబినెట్. ఏంటిది బటర్ఫ్లైయా కాదులేండి అక్క. అవ్వా అక్క చూడు M5 తీసుకెళ్ళు, అది కూడా గ్లోబల్ కోసమని M5 ఉంది ఇప్పుడు. డెజర్ట్ ఈగల్ సో అక్క అంత డ్యామేజ్ ఇచ్చింది నాకు, అసలు నాకు డ్యామేజ్ ఇచ్చినట్టు కూడా లేదు. ఇట్లా నాకు ఇష్టమైన గన్సే వచ్చినాయి లేండి. వాయలే తక్కువ వాయా వస్తుంది, కంట్రోల్ చేసుకుంటుంది ఫోన్ కొంచెం కొంచెం. సో నెక్స్ట్ అక్కతో మాట్లాడాలి, ఏమంటుందో ఏమో, నాకే భయం అవుతుంది. అసలుకి నేను అమ్మాయిలతో ఆడాలంటేనే కొంచెం భయపడతా, సిగ్గు. ఈ పక్క ఓకే బాగానే ఎక్కుతున్నా, ఈ పక్క నుంచి వద్దాము. అక్క ఏంటి ఏమన్నా ఇంటి పైకి పోయిందా? పాండి పాలుగా వెళ్ళిపోయాం. అక్క లేదు ఇక్కడ, సెట్టింగ్స్ పని చేయాలి, నేను ఎత్తిపోయింది నాకు. ఎనిమిది సైబర్ పాండ అక్క ఇదే ఉన్నావు. అక్క బాగా లోవాలి, చాలా బాగా స్పీడ్ ఉంది బ్రో. ఉంది బ్రో, ఈ అక్కకి గ్యారంటీ నాకు కోపం వచ్చింది, నిజంగా కోపం వచ్చింది. సో చాలా అయిపోయింది నాకు. వీడు వచ్చాడు పని పడలేకుండా, మా అన్న వచ్చాడు పని పడలేకుండా. ఏ రా అప్పుడే ఓ మ్యాచ్ ఓడిపోయినావు, అమ్మాయితో ఆడుతుండేది పాట పెడుతురా. ఇప్పుడేం చేస్తారు మీ హీరో, కాలు ముక్కుతాడా ఏం చెప్పు? చంపుతాం రా, వెళ్ళి తిప్పలాడిచి కొడతాం రా. మా అన్న ముందా నాకు సబ్స్క్రైబర్స్ ఉందా, నాకు పరుగు కొట్టవే అయ్యమ్మ, అదే దూరెత్తాం రా ఇది గ్లోవ్ల నుంచి. నేను 4 years నువ్వు 4 years చల్లు సరిపోయింది. సో ఇంకా 1 match మోర్ టు బూయా. సో ఒక డెజర్ట్ ఈగల్ లాస్ట్లో ఒక డెజర్ట్ ఈగల్ తీసేసా అండ్ లెవెల్ 6 చిప్ అన్నీ అప్గ్రేడ్ చేసేసుకున్నా. అండ్ ఇంకా లాస్ట్ మ్యాచ్ ఓం నమ శివాయ దేవుని కోరుకొని సబ్స్క్రైబర్స్ రావాలని చూద్దాం. ఎట్లా అన్నీ దేవుడి దగ్గరే ఉంది, నేనేం చేయను. పంపండి అక్క వచ్చింది. అక్క స్కిల్ అప్పుడు అసలు నేను ఓడలేను, ఎందుకంటే అది మంచి గన్ బ్రో. ఉతిమకం నన్ను ఎక్కువ చేసావు, వాటు ముఖం దాన్ని ఎక్కువ చేసింది. మళ్ళీ ఓడిపోయావా? చెప్పా వద్దురా, ఆ పాప సాంగ్ లేదురా, ఆ పాప రెచ్చిపోతుందిరా అని ఏదో సాంగ్ చేస్తుంది. నా మనసుని ఎక్కడ గెలికావే వలలో పట్టావే సాంగ్, నా పాప గెలుపుతుంది. ఏం గెలుతుందో చూద్దాం పంది ముఖం. పాడతానా ఏం గెలుస్తావే సావు వాడే
కానీ ఫాస్ట్గా పోయి అక్కతో మాట్లాడాలా. ఏ అక్క ఓడిపోయా అక్క, పెద్ద ఎంత చేసావు. నువ్వు చీటింగ్ చేసావురా, చీటింగ్ చాలా చీటింగ్ రా. అసలు నేను చీటింగ్ చేయలేదు అక్క, నిజంగా. అక్క 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 వద్దు, నువ్వేం చేయలేడు వాడదాన్ని. అసలు కనుక్కోలేదు గైస్. సో రివెంజ్ కావాలంటే కామెంట్లో అందరూ రివెంజ్ పెట్టండి. సో ఈ అక్క ఇద్దాను గైస్, నా ఫ్రెండ్ లిస్ట్లోనే ఉంది. సో సబ్స్క్రైబర్స్తో ఆడిపిస్తా. సో కామెంట్లో రివెంజ్ అని చెప్పి అండ్ మీ యువైడ్ కామెంట్ చేసిస్తే నేను రిక్వెస్ట్ పెడతా. నేను కూడా నా యువైడ్ చూపిస్తున్నా, చూసుకోండి. 5171068192 5171068192. సో చెల్లరేగిపోదాం అక్కని ఇంకోసారి వచ్చి చూద్దాం. సో మీరు మంచిగా కొట్టగలరు అంటే నా పరువు నిలబెట్టాలి బ్రో మీరు కూడా. సో మీరు గెలిచగలరు అంటే కామెంట్లో రివెంజ్ అని పెట్టేసి అండ్ మీరు మీ యూఐడి పెట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకుంటే ఇంకా మీకు పైన నోటిఫికేషన్ వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ మా వాడు చెప్తారులేండి అది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బై బై. మళ్ళీ వీడియోలు కలుసుకుందాం. బాయ్.